హాయగా చల్లగా. ఈ పాట నేను చాలా రోజులు నాకు తెలియదు ఇట్లాంటి పాట ఉందని. ఒక 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు మా నాన్నగారు ఈ పాట వినమని నాకు రికమెండ్ చేశారు. అప్పుడు కానీ నాకు ఇటువంటి పాట ఉందని తెలియదు. అప్పటి నుంచి ఈ పాట నాకు చాలా ఇష్టం. 'శభాష్ రాముడు' అనే సినిమా నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన స్వరపరచగా, సుశీల గారు పాడగా, లిరిక్స్ సదాశివ బ్రహ్మం గారు. ఆ పాట 'రేయి మించే నోయి రాజా' అనే పాట. ఆ పాట పాడవలసిందిగా శర్మిష్టని అడుగుతున్నాను. వెళ్ళి విరిసి వెన్నెల్లు కాసి చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచే వెళ్ళి విరిసి వెన్నెల్లు కాసి చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచి స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింకా నిదురించవోయ్ రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా. చీకటి వెంట వెలుగే రాదా, కష్ట సుఖాలు ఇంతే కాదా. చీకటి వెంట వెలుగే రాదా, కష్ట సుఖాలు ఇంతే కాదా. చింతావంతా నీకేలనోయ్ అంతా జయమాను శాంతించవోయ్ హాయిగా నీవింకా నిదురించవోయ్ రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా. కిరవాణి గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. శర్మిష్ట, నమస్తే సార్. చాలా హాయిగా పాడావమ్మా. అయితే నాకు చిన్న అబ్జెక్షన్ ఏంటంటే, ఇది ఒక సింగర్గా ఆ ట్యూన్కి 100% న్యాయం చేకూర్చావు. పదాలు చక్కగా అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇది అలసిపోయిన ఒక వ్యక్తిని నిద్రపుచ్చే పాట. అప్పుడు ఇంకొంచెం మృదువుగా, ఇంకొంచెం అంటే ముట్టుకుంటే మళ్ళీ అతనికి మెలకు వస్తుందేమో, ముట్టుకుంటే శరీరం కందిపోద్దేమో అన్న భావంతో పాడాలి. ఒక్కసారి పల్ల వరకు పాడు అట్లాగా. 1 2 3 4. ఇంకా సాఫ్ట్. రేమించేనో ఈ రాజా. 1 2 3 1 2. రేమించేనో ఈ రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా. రేమించేనో
వెరీ గుడ్. నువ్వు పాడగలవు, నిరూపించడానికి చేశాను. ఓకే అమ్మా, చాలా చక్కగా పాడావు. అభినందనలు నీకు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. అదే ఈ ఎపిసోడ్ల పాటలన్నీ నాకు ఇష్టమే. సో నువ్వు కూడా నీ వంతు న్యాయం చక్కగా చేసావు. అభినందనలు. ఆల్ ద బెస్ట్ టు యూ. ధన్యవాదాలు. శర్మిష్ఠ, చాలా మంచి పాట దొరికింది నీకు. నాకు కూడా అత్యంత ప్రియమైనటువంటి పాట ఇది. చాలా చాలా ఇష్టం నాకు. నీకు దమ్ము సరిపోవటం లేదు, అందుకని శృతులు నిలవడం లేదు. నువ్వు పాడకపోవడానికి కారణం ఏంటి అంటే, సాఫ్ట్గా పాడడానికి చాలా చాలా దమ్ము కావాలి. జనరల్లీ అనుకుంటాము గట్టిగా పాడడానికి చాలా దమ్ము కావాలేమో అనుకుంటాం, కానీ దానికంటే మించి సాఫ్ట్గా పాడడానికి కావాలి. సో లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉండొచ్చు, నిన్న రాత్రి సరిగా నిద్రపోకపోయినా కూడా ఈరోజు అంతా ఎఫెక్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి ప్రతిదీ ఇంపార్టెంటే. మనం అక్కడ నుంచొని మనకి ఊపిరి సరిపోతుందా లేదా అని మెజర్ చేయడానికి పాడేటప్పుడు. సో అవన్నీ కొంచెం గమనించుకో, ఎందుకంటే శృతి దోషాలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. జస్ట్ బికాజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎ డీప్ దాని గురించి అంతే. ఓకే, అదర్వైజ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ you've got a fantastic సాంగ్ ఈరోజు. సో యు ఆర్ బ్లెస్డ్ అంతే. థ్యాంక్ యూ. బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సరేనా? థ్యాంక్ యూ. శర్మిష్ఠ, నమస్తే. నమస్తే. బాగుంది, నాకు నచ్చిందమ్మా. నా వైపు నుండి ఏ ఆరోపణలు ఎలాంటి ఆక్షేపణలు ఏం లేవు. నాకు సంపూర్ణంగా నచ్చింది. అయితే ఒకటి ఏంటంటే, ఇలాంటి పాటల ద్వారా ఒక అరుదైన మహానుభావుల్ని స్మరించుకునే అవకాశం కీరవాణి గారు ఇచ్చారు. సదాశివ బ్రహ్మం గారు. ఆయన 41 నుంచి 68 వరకు సినిమా రంగంలో చాలా చాలా సేవలు చేశారు. ముఖ్యంగా పాటలు రాశారు. అంతకంటే ముఖ్యంగా ఎక్కువగా సంభాషణలు ఇచ్చారు. అప్పు చేసి పప్పుకూడు సినిమాకి, ఇల్లరికం సినిమాకి, చెంచులక్ష్మి సినిమాకి సంభాషణలు ఇచ్చారు. అట్లాగే సువర్ణ సుందర్ లాంటి సినిమాలకు కథలు కూడా అందించారు. ఇలాంటి ఒక అరుదైన వ్యక్తిని స్మరించుకునే అవకాశం ఈ పాట ద్వారా మనకు లభింపచేసినందుకు కీరవాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు సంపూర్ణంగా నచ్చింది. ధన్యవాదాలు. Now off to the 1 crore question. నాకు ఒకవేళ ₹1,00,00,000 ఉంటే ఒక చిన్న ఇల్లు, దాంట్లో ఒక నిసర్గ హబ్ అని ఒకటి ఉండింది సార్. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వెన్నెల రాత్రిలో కర్ణాటిక్ కచేరీ, ఎనీ కచేరీ, ఇట్ మైట్ బి లైట్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు వెన్నెల రాత్రిలో మొత్తం ఇలా చుట్టూరా నీళ్ళు ఉండి ఒక స్టేజ్ ఉంటుంది. యా, అలా ఒక ఇల్లు కట్టుకొని దానిపైన అలా ఒక ఎకాస్టిక్స్ క్రియేట్ చేసుకొని అలా పెట్టుకొని, అండ్ అగైన్ కింద నా ఇంటి డోర్కి ఎదురుకుండానే ఒక తులసి కోట, దాని పక్కనే ఒక గోసెల, రెండు ఆవులు ఉంటే చాలు. నాకు ఇంకొక 2-3 లక్షలు మిగిలితే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తంబూరలు కొనుక్కుందాం అనుకుంటాను సార్. ఓకే అమ్మా, చాలా సంతోషం. చక్కటి కోరికలు నీవి. అటు నుంచి ఇట్లాను, అక్కడి నుంచే. ఓకే, నేను ఎందుకు నేను తర్వాత చెప్తాలే. ఓకే, థ్యాంక్ యూ ఓకే సార్. అమ్మా, థ్యాంక్ యూ.